జనసేన విమర్శలకు వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. వంశీకృష్ణ, వెలగపూడి ఇద్దరు కుమ్మక్కై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను కల్తీ సారా అమ్మి పైకి రాలేదన్నారు. తూర్పు నియోజకవర్గంలో యాదవ వర్గానికి మీరేం చేశారంటూ చెప్పాలంటూ జనసేన నేతలకు సవాల్ చేశారు ఎంవివి సత్యనారాయణ. రియల్ ఎస్టేట్ వల్లే తాను ఈ స్థాయికి వచ్చానన్నారు. వస్తే అతను నా మీద ఏదో నేను భూములు కబ్జాలు చేశానని ఏదో చేశానని ఆడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో నన్ను ఏదో చేస్తానడు. అతనికి నేను మీడియా సమక్షంలో నేను చెప్తా ఉన్నా, అతను ఒకవేళ వచ్చే రానే రాడు, ఒకవేళ వస్తే ఎంటు ముక్క పీక్కోమని చెప్పండి. నన్ను ఒక ఇంటికి బొచ్చుతో సమానం. నాకు అతనికి నేను పత్రికా ముఖంగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అతనికి కాగితాలు ఏమన్నాడు పట్టుకురమ్మనండి. నేనేమి బ్రాందీ సీసాలు కల్తీ బ్రాందీలు కల్తీ సారాలు అమ్ముకుని స్థాయికి రాలేదు. నేను ఎన్నో నిర్మాణాలు చేసి ఎంతోమంది వేల మందికి ఉపాధి కల్పించి ఎంతోమంది ఇల్లులు ఇచ్చి వాళ్ళందరూ చల్లని దీవెనలతో ఈరోజు ఈ స్థాయికి మా సంస్థ పనిచేస్తూ ఉంది విశాఖపట్నంలో. ఏదో కోరమన్నపాలెంలో 1%కి నేను ఏదో భూమి కొట్టేశానని చెప్పాడు. అది ఇతర కాగితాలు చదవటం వస్తే కాగితాలను చూపిస్తాం. అతనికి కాగితాలు చదవటం వస్తే ఇది బ్రాందీ సీసాల్లో నీళ్లు కలిపేసి అమ్మేయటం కాదు, బారులో నీళ్లు కలిపేసి అమ్మేయటం కాదు, దొంగ మద్యం తీసుకొచ్చి అమ్మేయటం కాదు. ఇది ఒక బిల్డింగ్ కట్టే ఇండస్ట్రీ. దాంట్లో రకరకాల లావాదేవీలు ఉంటాయి. అది 1% తీసుకున్నామా, ఒక వ్యక్తి 1%, దాంట్లో వేరు వేరే పార్టీలు ఉన్నారు. వాళ్ళందరికీ ఏమి ఇచ్చామనేది ఇతనికి తెలియదు. ఇతను ఏదో నోటుకు వచ్చినా మాట్లాడుతూ ఉన్నాడు. అయినా సరే ఒక ప్రైవేటు వ్యక్తుల వ్యవహారంలో అది 1% అవ్వచ్చు, 10% అవ్వచ్చు, 20% అవ్వచ్చు, 40% అవ్వచ్చు, దానికి ఏం కొలమానికి ఏమి లేదు. ఓనర్కి నచ్చితే నేను ఈ సైట్ 5,000 రూపాయలకి అమ్మేస్తాను, లేదా 1,00,000 రూపాయలకి అమ్ముతాను, అది నా ఇష్టం. అది దానికి ఏం కొలమానికం లేదు. అది కూడా తెలియకుండా అతను మాట్లాడుతూ ఉంటే అతని అవివేకానికి నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇంకొక విషయంగా ఏదో ఏయువీసీ గారిని నన్ను వచ్చేస్తున్నారు నా అంతు చూస్తాడంట. సరే మీరు రెడీ, నీ దగ్గర కాగితాలు నుండి పట్టుకునిరా, నువ్వేమన్నా మా ఏమంతు చూస్తావు మేము చూస్తాం. నేను అనుకునేవాడిని అతన్ని, నేను రాజకీయాలు రాకముందు రామకృష్ణ బాబు చాలా మంచోడు అంట అని అనుకునేవాడిని. అతను వచ్చిన తర్వాత అతని దగ్గర నుంచి చూస్తుంటే అతని నిజస్వరూపం నాకు అర్థమవుతూ ఉంది. ఇవాళ అతను కేవలం ఒక అవకాశవాది. 3 సార్లు విశాఖపట్నం ఈస్ట్లో యాదవులను ఓడించేసి ఇవాళ ఎప్పటి నుంచో గత 50 సంవత్సరాల నుంచి యాదవులు నెగ్గుకుంటూ వస్తున్న స్థానం విశాఖపట్నం 2, ఆ స్థానాన్ని ఇతను పూర్తిగా కబ్జా చేసి ఈరోజు ఎవరిని యాదవులనే ఒక సెకండ్ వ్యక్తిని కూడా దాంట్లో కనపడకుండా ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాడు. అతను ఇవాళ 12 మంది కార్పొరేట్లను ఓడించాడు. అతను ఎందుకు? అతను పోటీ ఎవరు ఉండకూడదని ఉద్దేశంతో, పోటీ ఉండకూడదని సెకండ్ వ్యక్తులను కూడా అతను వెనకాల తిరుగుతున్న పట్టాభిరాముని కానీ లేకపోతే ఉమ్మి సన్యాసరావుని కానీ అందరినీ కూడా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం తీసుకుంటూ వచ్చేస్తున్నాడు. అతను చేసే పని అది. అతను ఇవాళ వంశీ మీద 2 సార్లు పోటీ చేసి ఇవాళ వంశీని ఓడించి ఇవాళ అతని ఇంటికి వెళ్ళి ఒక సిగ్గు లేకుండా అతని ఇంటికి వెళ్ళి కూర్చుని పక్క నవ్వుతాడు. అతను తిడతా ఉంటే అసలు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని అతను ఒక ఎవరి మీద ఆరోపణలు చేస్తే ఇతను నవ్వుకుంటాడు. అతను మాట్లాడే భాష ఏంటి, ఇతను నవ్వుకునే విధానం ఏంటి? ఏ రోజైనా నేను ఈ స్థాయిలో ఉన్నాను ఎంపీగా విశాఖపట్నంలో ఎన్ని రోజులు, ఇన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం